ఈ ఎన్డీఏలో బీజేపీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అన్నదానికి ఎంతమంది ప్రజలు అడిగినా ఎవరు అడిగినా ఎక్కడా సమాధానం లభించలేదు. కానీ ఈరోజు దేశం దద్దరిల్లిపోయేలా ఒక సమాధానం అయితే వచ్చింది. ముందుగా అది చూద్దాం. పార్లమెంటులోనే దానికి సమాధానం లభించింది. తృణమూల్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ దానికి ఒక సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం కాదు మాట్లాడుకోవడం, దేశమే మాట్లాడుకుంటోంది. ఒక్కసారి వారు ఏమన్నారు పార్లమెంట్లో ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. Always you have blamed us that the corrupted leaders assembled and created opposition bloc of India Alliance. That is the allegations against us. All the time Modi ji has said it. Today also he will say this thing. But I have a simple question. Modi ji, what about Chandrasekhar Naidu? Chandrababu Naidu? What about Ajit Pawar? What about Prafulla Patel? Did CBI and ED arrested him? Chandrababu Naidu? Whether this case is still pending? जो सदस्य यहाँ के मेंबर नहीं है, ठीक है, चलिए टीडीपी लीडर्स चेंज कर देता है, एनसीपी लीडर्स चेंज कर देता है. आप जो बोल रहे हैं आप चेंज कर दे. Are they not corrupted? Whether the TDP top leader was not arrested by the ED CBI, by last government itself, he has become now honest. हाँ, वॉशिंग मशीन में कैसा क्लीन हो गया देखिए बीजेपी का साथ रहने के बाद, ऐसा क्लीन हो गया. Now what a political compulsion is having. What a political compulsion. नरेंद्र मोदी जी, what a फेट देखिए, क्या पॉलिटिकल कंपल्सन है. आपको भी डिसऑनेस्ट करप्ट लीडर्स के लेके सरकार बनाना पड़ता है. यही फेट है, फेट. మన గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. పార్లమెంట్లో ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారంటే ఈడీ సిబిఐ అసలు అరెస్ట్ చేసిందా చంద్రబాబు నాయుడు గారిని? అంటే వాషింగ్ మెషిన్లు వేసినట్టేనా ఇక్కడ వచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే? నిర్మా పౌడర్ వాడినట్టేనా అని చాలా క్లియర్గా పార్లమెంట్లో మాట్లాడుతున్నారు ఈరోజు. అంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ప్రత్యేక హోదా కోసం పెట్టుకున్నారా? రైల్వే జోన్ కోసం పెట్టుకున్నారా? స్టీల్ ప్లాంట్ కోసం పెట్టుకున్నారా? ఇలా రకరకాలుగా అందరూ మాట్లాడుకుంటుంటే ఈరోజు దేశం దద్దరిల్లిపోయేలా పార్లమెంట్లో ఒక సమాధానం వచ్చింది. కళ్యాణ్ బెనర్జీ మాట్లాడిన మాటలు మీరేం చెప్తారు సార్? దువ్వాడ శ్రీనివాస్ గారు విన్నారుగా సార్. ఈరోజు నమస్కారం సార్. మన ప్యానలిస్టులందరికీ, ఈశ్వర్ గారు మీకు నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈరోజు పార్లమెంట్ లో ఎన్డీఏలో జరిగినటువంటి నిర్ణయానికి చాలా తీవ్రంగా, చాలా గట్టిగా ప్రతిఘటించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ ఎందుకు చేయలేదు? అరెస్ట్ చేయాల్సినటువంటి వ్యక్తిని ఎలా నిలువరించగలిగారు? వాళ్ళకి మీకున్నటువంటి సంబంధాలు మీరు వాషింగ్ మిషన్ లో ఇవన్నీ కడిగేసినట్టేనా అని దుమ్ము దులిపేశారు సార్. సార్, ఎంత దాచుకున్నా చంద్రబాబు నాయుడు తాలూకా నీచమైనటువంటి పరిస్థితి ఈరోజు దేశ ప్రజలందరికీ అవగతమైంది, ఆంధ్ర ప్రజలందరికీ కూడా అవగతమైంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే ఎన్డీఏలో ఉన్నాడు సార్. ఉండేటటువంటి వ్యక్తి ఏంటి ఉరగబెడుతున్నారు ఈ రాష్ట్రానికి? నేను స్పష్టంగా ఒకటి అడుగుతున్నాను. స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు నాయుడు ఏమైనా అడగాలనుకుంటున్నారు లేదా? క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నితీష్ కుమార్ ఆయన ఆల్రెడీ చెప్పారు మాకు స్పెషల్ స్టేటస్ కావాలని జేడీయూ నుంచి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అడగాలనుకుంటున్నారా లేదా కేసుల నుంచి తప్పించుకోవటానికి బీజేపీతో చేతులు కలిపి ఈ నాటకాలు ఆడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకులు ఒకటే చెప్పారు ఒకప్పుడు, మన అవసరం ఉండే స్థితిలో కేంద్రం ఉండుంటే మనం స్పెషల్ స్టేటస్ ని డిమాండ్ చేసి ఉండేవాళ్ళం. దురదృష్టం అది జరగలేదు అని ఆనాడు బాధపడ్డాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎంపీల పైన మన సహకారంతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానం. ఈ పరిస్థితుల్లో మరి స్పెషల్ స్టేటస్ గురించి స్పష్టంగా చంద్రబాబు నాయుడు మాట్లాడగలుగుతాడా? మరి ఎన్డీఏ ప్రభుత్వం మనకి ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి ఆలోచిస్తుందా? మరి పోలవరం పైన ఏదో ఒక రకంగా తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి నిధులు ఏమైనా తేగలుగుతాడా లేదా? దానిపైన కేంద్రం ఏ రకంగా స్పందిస్తుంది? లేదా అతనికి ఉన్నటువంటి కేసుల నుంచి తప్పించుకోవటానికి, కాలయాపన చేయడానికి మాత్రమే ఈ ఎన్డీఏ తాలూకా కూటమి
ఏం చేయబోతున్నారు స్పష్టంగా తెలియజేయాలి. ఈ రోజు ఎంపీ గారు అడిగినటువంటి నిర్ణయం మాట చాలా అద్భుతమైనటువంటి మాట. స్పష్టంగా పాయింట్ బ్లాంక్ గా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, ఎన్డీఏ కూటమి కూడా సమాధానం చెప్పాలి. మేము నీతివంతులం, నిజాయితీవంతులం, మేము ఎప్పుడు కూడా తప్పు చేయలేదు, మేము నిప్పు, మేము అగ్ని అని చెప్పుకున్నటువంటి నాయకులకి పార్లమెంటు సాక్షిగా వీళ్ళ పైన జరుగుతున్నటువంటి చర్చ నిస్సిగ్గుగా ఉంది, చాలా అసహాయంగా ఉంది. చూస్తుంటే ఇలాంటి నాయకుల ఈ ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు పార్లమెంటు సాక్షిగా మన ముఖ్యమంత్రి గురించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి, మన తెలుగు వాళ్ళగా మనం ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగు ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గురించి పార్లమెంట్లో ఆ రకంగా మాట్లాడుతున్నారంటే ఏంటి పరిస్థితి? అదే తెలుగు వారి తాలూకా కీర్తి ప్రతిష్టలు ఇలాగ దిగజారిపోతున్నాయి ఏంటి, ఇంత నీచానికి దిగజారిపోతున్నాం ఏంటి? మన గురించి ఒక ముద్దాయి గురించి మాట్లాడినట్టు, ఒక రోడ్డు మీద ఒక నేరస్తుడి గురించి మాట్లాడినట్టు ఈ రోజు పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే విధానం ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల మనందరికి కూడా, ప్రతి తెలుగువాడికి కూడా అవమానకరమే సార్. ఏం జరుగుతుందన్న దీనిపైన ప్రతి ఆంధ్రుడు చర్చించవలసినటువంటి విషయం. ఎంపీ గారు ఈ రోజు అడిగినటువంటి విషయమే కాదు, మనందరం కూడా దీన్ని పునరాలోచించుకోవాల్సినటువంటి విషయం. ప్రతి తెలుగువాడికి ఇది అవమానకరమే. ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉండటం కూడా మన దురదృష్టకరం. ఈశ్వర్ గారు, ఒకసారి రామ్నాథ్ గారితో రామ్నాథ్ గారు, ఇవి ఒక రకంగా టీడీపీకి, చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజింగ్ కామెంట్స్ అనుకోవచ్చా? అందులో లోక్సభలో మాట్లాడడం, మనం పార్టీ పరంగా ఏదో ప్రెస్ మీట్లలోనో బహిరంగ సభల్లో మాట్లాడడం కాదు, లోక్సభలో మరీ నిలదీశారు. 3 పేర్లు మాత్రమే చెప్పారు, 3 పేర్లు చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆ 3 పేర్లలో ఒకటి మన చంద్రబాబు నాయుడు గారి పేరుంది. ఎలా చూడాలి దీన్ని? కళ్యాణ్ బెనర్జీ ప్రసంగం చూస్తే ఆయన మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది స్టాక్ మార్కెట్ లో కుంభకోణం గురించి కూడా ప్రస్తావించారు. మనం ఫస్ట్ ప్రయారిటీస్ చూస్తే జేడీయూ ప్రత్యేక హోదా కావాలి అని తీర్మానాలు చేస్తూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్ లో రామోజీరావుకు భారతరత్న ఎలా ఇప్పించాలి అన్న దాని మీద మన ఫోకస్ ఉంది. మీరు బాగా గమనిస్తే, మీరు గమనించే ఉంటారు ఈశ్వర్ గారు, పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళినప్పుడు మీరు R&R కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తారా అంటే ఇక్కడ నష్టం జరిగింది, ఇప్పుడు అంతా పెరిగిపోయింది, ఇప్పుడు ఇవ్వాలంటే కేంద్రానికి కూడా బడ్డనే అని కేంద్ర ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చేలాగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం కాదు కదా, కనీసం అడిగే పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు లేరు. ఎందుకు లేరు అంటే ఈ రోజు కళ్యాణ్ బెనర్జీ చెప్పినట్లు ఏమైనా కేసులకు భయపడుతున్నారా, లేకుంటే మనకి ఏమీ అవసరం లేదు, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు, ఏపీలో మనం ఇష్టానుసారం రాజ్యం వెళ్ళినా కూడా అందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే చాలు అని అనుకుంటున్నారా అన్నదైతే గమనించాలి. దాంతో పాటు కళ్యాణ్ బెనర్జీ ఇంకో అంశం చెప్పారు. పశ్చిమ బెంగాల్ ని కోట్ చేస్తూ చెప్పినప్పటికీ కూడా సిమిలర్ గా ఏపీలో కూడా జరిగింది. ఒక ప్రతిపక్ష నాయకుడు ఫలానా ఆఫీసర్ని బదిలీ చేయాలి, ఫలానా ఆఫీసర్ని బదిలీ చేయాలి అనగానే బదిలీ చేసుకుంటూ వచ్చారని అక్కడ చెప్పారు. ఏపీలో కూడా అదే జరిగింది కదా. వీళ్ళు లిస్ట్ ఇవ్వడము, డీజీపీతో సహా సీనియర్ ఐఏఎస్ ని, ఐపీఎస్ ని వెంటనే బదిలీ చేయడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. కాబట్టి చూస్తూ ఉంటే ఇది మొత్తం కావాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఏమాత్రం సుముఖంగా లేరు అడగడానికి. అప్పట్లో కూడా 2014, 2019 మధ్య బీజేపీ నేతలే చెప్పేవారు, చంద్రబాబు నాయుడు 33 సార్లు నేను కేంద్ర ప్రభుత్వానికి కలిశానని చెప్తారు, కానీ వచ్చిన ప్రతిసారి జగన్మోహన్ రెడ్డిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి కేసుల సంగతి ఏంటి, ఇవి మాట్లాడేవారు అని కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పారు కదా. అప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు ఏ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళలేదు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే మీతో ఉంటాను, లేదంటే నేను వెళ్ళిపోతాను, మీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తాను అని ఇదే చెప్పేవారట. ఇదే చెప్పేవారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా దాదాపు అదే అన్నట్టుగా ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం, మరీ ముఖ్యంగా ఏపీలో తెలుగుదేశం పార్టీ పెద్దలకంతా ఒక డ్రీమ్ ప్రాజెక్టు, ఆ డ్రీమ్ ప్రాజెక్టును ఫుల్ఫిల్ చేసుకుంటే చాలు, పోలవరం వద్దు, మనకు ప్రత్యేక హోదా వద్దు, ఇదేది వద్దు అన్నట్టుగానే వాళ్ళు ముందుకు వెళ్తున్నట్టుగా ఉన్నారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు భయపడుతున్నారు సార్? ఇప్పుడు ఉంది ఎంపీల, మనకు పెద్దగా మన ఎంపీలు లేరు, ఓ 4 ఎంపీలతోనే వెళ్ళామంటే పర్లేదు. 16 మంది, ఒక 2, మళ్ళీ బీజేపీ నుంచి కూడా ఒక కూటమిగానే ఉన్నారు కదా, దాదాపు 21 మంది ఉన్నారు కదా వీళ్ళు. ఈశ్వర్ గారు, మీకు కూడా ఒక విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. తొలుత తమ మీదే డిపెండ్ అయి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నారు అని భ్రమించిన తెలుగుదేశం పార్టీ నాయకులు మాకు 3 కేంద్ర పదవులు ఇవ్వాలి, స్పీకర్ పదవి ఇవ్వాలి, కేబినెట్ హోదాలో 3 మంత్రి పదవులు ఇవ్వాలి అని అడిగారు. కానీ అవన్నీ ఏమీ లేవు, మీరు మద్దతు ఇస్తే ఇవ్వండి, లేదు అన్నట్టుగా మాట్లాడేశారు బీజేపీ పెద్దలు. దాంతో చివరికి ఏమైంది, కేవలం ఒకే కేబినెట్ మంత్రి పదవి తీసుకున్నారు. 2019లో 2014లో తెలుగుదేశం పార్టీ మద్దతు లేకపోయినా కూడా సొంతంగా బీజేపీకి మద్దతు ఉన్నప్పుడు ఏ మంత్రి పదవి ఇచ్చారో అదే ఇచ్చారు.
దాని గురించి ఏం మాట్లాడలేదు. స్పీకర్ మాదే అన్నారు, స్పీకర్ పదవి కూడా ఇవ్వలేదు. దానికి తోడు కళ్యాణ్ బెనర్జీ ఇంకో ఆరోపణ చేశారు, స్టాక్ మార్కెట్ లో మొత్తం 31 లక్షల కోట్ల విలువైన సంపదను మదుపర్లు కోల్పోతే ఏపీలోని టీడీపీ మోస్ట్ టాప్ లీడర్ సతీమణి మాత్రం ఒకే రోజు 521 కోట్ల రూపాయలు గెయిన్ చేశారు. హెరిటేజ్ ఇది ఎలా జరిగిందన్నారు. ఆయన పేరు తీయలేదు కానీ చెప్పారు ఆల్మోస్ట్ అదే. అంత సీరియస్ అలిగేషన్లు పార్లమెంట్ లో చేసిన తర్వాత కూడా ఎవరు మాట్లాడడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. అంటే రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టేసి కేసుల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ కోసమో మొత్తం రాష్ట్రాన్ని ఒక స్టాక్ గా పెడుతున్నారేమో అన్న ఆందోళన అయితే ప్రజల్లో ఉంది. రైట్. కోటంరాజు వెంకటేష్ శర్మ గారు, ఈరోజు కళ్యాణ్ బెనర్జీ టీఎంసీ ఎంపీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గురించి మొత్తం అన్ని అంశాలు, ఏది పొత్తు ఎందుకు పెట్టుకున్నారో, ఆ తర్వాత ఆయన ఈడీ కేసులు సిబిఐ కేసులు ఏమైపోయాయనేదంత దగ్గర నుంచి ఈ స్టాక్ మార్కెట్లో వాళ్ళ కంపెనీలకి పెరిగినటువంటి లాభాల దగ్గర వరకు అన్నీ మాట్లాడుకుంటూ వచ్చారు. ఏం చెప్తారు? ఎప్పుడైతే ఐటీ నోటీసులు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినాయో అప్పుడు రామోజీరావు గారిని అమిత్ షా గారు వెళ్ళి కలిశారండి. అక్కడ ఫిలిం సిటీలో చేశారు. అప్పటి నుంచే చర్చలు మొదలైనాయి. ఇతని మీద ఐటీ ఈడీ రైట్స్ కానీ సిబిఐ కానీ అన్ని చేయబోతున్నాయని రామోజీరావు గారు మధ్యవర్తిత్వం వహించారు వాటన్నిటికీ కూడా. అందుకే హోమ్ మినిస్టర్ గారు ఆ రోజు వెళ్ళారు. రామోజీరావు గారు మధ్యవర్తిత్వం అంటే నేను రామోజీరావు గారిని సాక్ష్యం తీసుకురాలేను, వారు లేరు ఇప్పుడు, మీ కోర్టులో అన్ని సాక్ష్యాలు కావాలి, నేను తీసుకురాలేను ఇప్పుడు. అంటే అసలు చెప్తున్నాండి బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటాయి వీళ్ళ రాజకీయాలు అనేది మనకి ఇప్పుడు ఎప్పుడో జరగబోతుందంటే దానికి ఎప్పుడో ఎర్తుపాటు ఉంటుంది. ఐటీ నోటీసులు వచ్చిన విషయం అందుకని ఎప్పుడు బయటికి రాలేదు. అది ఎందుకు రాలేదు, అక్కడ మెయింటైన్ చేయబడ్డాయి కాబట్టి ఎప్పటికో మనకి 14 నెలలు 15 నెలల తర్వాత ఇంగ్లీష్ పేపర్ ఒకటి బయట పెడితే ఆ రోజు మనకి చేసినాయి. అప్పటి నుంచే ఇతను అరెస్ట్ కాకుండా గ్రౌండ్ రెడీ చేయటము, ఇతన్ని ఏ విధంగా ఇతను ప్రొటెక్ట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారిని అన్ని కూడా జరుగుతూ వచ్చినాయండి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారికి ప్రొటెక్షన్ ఇవ్వటంలో భాగంగానే వెతికి తిరిగి మరి బీజేపీతో జట్టు కట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తారు, జార్ఖండ్ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేస్తారు, అందరిని అరెస్ట్ చేస్తారు. వాళ్ళే నోటీసులు పంపించి 138 కోట్లకి మళ్ళీ ఎంత డైరెక్ట్ గా వాళ్ళ టీడీపీ అకౌంట్స్ లో డబ్బులు పడ్డాయని చెప్పి తెలిసినా సరే కనీసం ఒక నోటీసు ఇవ్వరు. ఈడీ వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఇవ్వరు, సిబిఐ వాళ్ళు ఎవరు నోటీసులు ఇవ్వరు, కేంద్ర సంస్థలు ఎవరు కూడా ఏమి ఇవ్వరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రొటెక్షన్ అనేది అక్కడ కల్పించడం జరిగింది, మధ్యవర్తిత్వం ఆల్రెడీ జరపడం జరిగింది. అందువల్ల ఈ రోజు వీళ్ళు పొత్తు కూడా పెట్టుకోగలిగారు, చేశారు. దీని అన్నిటికీ కూడా ఆ రోజు నుంచి ఇతనికి ప్రొటెక్షన్ వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నానండి. రైట్. ఒకసారి దీన్ని కన్క్లూడ్ చేయండి దువ్వాడ శ్రీనివాస్ గారు. ఇది ఒక రకంగా బీజేపీకి కానీ అటు టీడీపీకి కానీ రెండింటికి డ్యామేజింగ్ ఇదే కదా. ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం అనేది అటు మోడీ గారికి కూడా ఓ మచ్చలా మిగిలిపోయేటటువంటి ప్రమాదం కనిపిస్తోంది కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోదీ గారి గురించి ఈ దేశంలో చాలా నీచమైనటువంటి పదాలతో ఆయన్ని దూషించినట్టు, మోదీ గారిని దూషించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే వ్యక్తి ఈ రోజు మోదీ గారిని ఈ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కావాలన్నటువంటి ఉద్దేశంతో కాళ్ళ ఏళ్ల పట్టి బ్రతిమలాడినటువంటి వైనం. మరి చంద్రబాబు నాయుడు లాంటి సహాయ సహకారాలు తీసుకోవాల్సినటువంటి అవసరం మోదీ గారికి ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ అవసరం ఎందుకు పట్టింది? ఈయన లాంటి వ్యక్తి చేత మోదీ ఈ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించుకునే స్థితి ఎందుకు పట్టింది? ఇదంతా దౌర్భాగ్యమైన పరిస్థితులు. దీనికి ఒకటే సార్, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మచ్చలు, గత ప్రభుత్వ హయాంలో అతను చేసినటువంటి అక్రమాలు, సొంత మామనే వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి తీరు, అన్ని విధాలుగా కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్కి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు విమర్శించినటువంటి వ్యక్తే, మోదీ గారిని ఇష్టానుసారంగా విమర్శించినటువంటి వ్యక్తే. ఈ రోజు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం అన్నది కేవలం మళ్ళీ దోచుకు తిందాం అన్నటువంటి భావంతోనే చంద్రబాబు నాయుడు ఈ ఆలోచన చేశాడు తప్ప ఇది ప్రజాక్షేమం కూరి కాదు. అంటే ఓవరాల్ గా ఇప్పుడు రామోజీకి భారత రత్నకు తప్పిస్తే, రామోజీరావుకి భారత రత్న అడగడానికి తప్పిస్తే ఎన్డీఏలో చంద్రబాబు ఉండడం వల్ల, కేంద్రంలో భాగస్వామిగా ఉండడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదా సార్? సొంత తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నికి అన్నం పెట్టమని కోరాడంట. ఒక సామెత, ఏదో పాత సామెత. నేను అంటున్నాను, సొంత మామ పిల్లనిచ్చినటువంటి మామ, కాళ్ళు గడిగి పిల్లనిచ్చినటువంటి మామ నందమూరి తారక రామారావు గారు భారత రత్న అనేటువంటి అవార్డుకి అర్హులైన అలాంటి వ్యక్తి గురించి ఈ రోజు ప్రస్తావన తీసుకురాలేదు ఇంతవరకు.
ఆయన చరిత్రలో ఎప్పుడూ ప్రస్తావన తీసుకురాలేదు. అలాంటిది రామోజీరావు గారి గురించి అడుగుతున్నారంటే అందులో మాత్రం అంటే రామోజీరావు గారి మీద ఉన్నటువంటి ధ్యాస నందమూరి తారక రామారావు గారి మీద మాత్రం లేదు. అవును, ఆయనకి ఇవ్వాలని ఆలోచించలేదు. అవును, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ జిల్లాకి విజయవాడలో గుంటూరు ఆ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అని రామారావు గారి పేరు పెట్టి చరిత్ర సృష్టించారు తప్ప రామారావు గారి నుంచి ఆలోచించే చరిత్ర ఏనాడు చంద్రబాబు నాయుడుకి లేదు. ఈ రోజు రామోజీరావు గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది సార్. రైట్, చాలా ఆశ్చర్యకరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే ఆయన పొలిటికల్ సిస్టమ్ లో ఇవన్నీ కూడా ఇలాంటి అబద్ధాలు, మోసాలు, దగ ఇవన్నీ అలవాటు సార్ ఆయనకి. ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు అక్కడేమో పార్లమెంటులో ఏమో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నీట్గా క్లీన్గా కడిగి పారేశారు, వాషింగ్ మెషిన్లో వేసి ఉతికినట్టుగా ఉతికి పడేశారు. అంటే అందరికి చాలామంది నాయకుల పేర్లు చెప్పారు, కానీ అందులో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం సమర్థవంతుడు, సీనియర్ నాయకుడు, ఆయనకు ఒక విజన్ ఉంది కాబట్టే ఈరోజు 1వ తారీఖున అందరికీ పెన్షన్లు అందాయి అన్నట్టుగా చెప్తున్నారు. 5 ఏళ్లుగా పెన్షన్లు ఇస్తున్నారు, 1వ తారీఖునే ఉదయం 6 గంటలకే ఇస్తున్నారు, ఎక్కడా ఏ ఇబ్బందులు రాలేదు. కానీ మొదటిసారిగా ఇచ్చినట్టుగా వారు ఏదో మాట్లాడుతున్నారు. అది సరే, పెన్షన్లు సరే, మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయని చెప్పాను కదా నేను. ఇవన్నీ కూడా ఎందుకు ఇవ్వలేదని మనం మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏమన్నారనేది ఒకసారి ప్లే చేయరా ప్లీజ్. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. చంద్రబాబు గారి అపారమైన అనుభవం ఈ రాష్ట్రానికి చాలా అవసరం. నేను చాలా ప్రత్యేకించి చెప్పాను. ఈరోజు నేను ఫస్ట్కి ఆయన పెన్షన్లు ఇవ్వడం నాకు ఎందుకు ఆనందం అనిపించిందంటే ఈ ఫైనాన్స్ జగ్యులరీని, ఈ ఆర్థిక అస్తవ్యస్తల్ని ఆయనదైన అనుభవంతోనే దాన్ని అందుకని మీకు ఫస్ట్ డే చెప్పిన రోజుకి పెన్షన్ ఇవ్వగలిగారంటే నెల రోజులు కూడా కాలేదు, అందరూ ఛార్జెస్ తీసుకొని. ఆయన అనుభవం వల్ల ఈ రోజున మీకు వెంటనే మీ చేతికి ఇలా వచ్చినాయి. అది కూడా ఆయన మాట చెప్పారు, 3 నెలలు ఆ ప్రభుత్వంది మీకు ఇస్తాం ఆ సమయంలోది. ఇది సార్ ఇంతకుముందే నేను చెప్పాను శ్రీనివాస్ గారు. ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఖజానాలో దాదాపు 7,000 కోట్లు ఏ రకంగా ఉంటుందనేది చెప్పుకుంటూ వచ్చాను నేను. రోజువారీ ఆదాయం తీసుకున్నా, కొన్ని పథకాలు ఈసీ ఆపేయడం వల్ల ఆ రోజు మిగిలిపోయిన అంశాలు కానీ ఇవన్నీ తీసుకుంటే దాదాపు 7,000 కోట్లు ఖజానాలో ఉన్నాయి. 5,600 కోట్లు డెవల్యూషన్ ఫండ్ కింద మనకు 10వ తారీఖున మన చేతికి అందింది. ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక 2,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు జూన్ 25న. మళ్ళీ ఈరోజు ఒక 5,000 కోట్లు, మొత్తం తీసుకుంటే 19,500 కోట్లు. నాకు తెలిసి అప్పులు మాత్రం ఒకటి స్క్రీన్ పైన వేస్తూ వెళ్ళండి. ఇక్కడ ఏముంది, చంద్రబాబు నాయుడు గారు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను ఎక్కడ చక్కదిద్దారు ఈ నెల రోజుల్లో, లేకపోతే 25 రోజుల్లో 20 రోజుల్లో ఆయన ఏం చక్కదిద్దారు, ఏం చేశారు, ఏం సమర్థత చూపించారు? 7,000 కోట్లు అప్పులు చేస్తే అది ఏమన్నా సంపద సృష్టి అవుతుందా, లేకపోతే ఆల్రెడీ ఖజానాలో ఉన్నదో, లేకపోతే డెవల్యూషన్ ఫండ్స్ కింద? అది కూడా జగన్ సర్కారు మీ పరిపాలన ఉన్నప్పుడుదే కదా డెవల్యూషన్ ఫండ్స్ అంటే. తర్వాత కదా పన్నులు వాటా ఇస్తారు, మీ ప్రభుత్వంలో కట్టిన వాటికే కదా వస్తుంది. ఇవన్నీ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు కాబట్టే ఈరోజు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం ఏదో పెన్షన్లు ఇంతవరకు ఎవరు పెన్షన్ ముఖమే చూడనట్టు, అవ్వాతాతలకు అసలు పెన్షన్ అంటే ఏంటో తెలియనట్టు, వాళ్ళ జీవితంలో పెన్షన్ అనే మాట విననట్టు, మొదటిసారిగా వీళ్ళే తీసుకొచ్చినట్టు, చంద్రబాబు నాయుడు ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేసినట్టు ఏదేదో చెబుతున్నారు. ఏంటి సార్ ఇది, ఏం చక్కదిద్దారు, ఎలా చక్కదిద్ది ఈ విధంగా ఇవ్వగలిగారు చెప్పండి అవ్వాతాతలకు పెన్షన్? ప్రపంచంలో భారతదేశ చరిత్రలో ఎక్కడ నేను కని విని ఎరగని విధంగా, ప్రపంచ చరిత్రలో కూడా కని విని ఎరగని విధంగా ఒక గుమ్మంలోకి ప్రభుత్వం వెళ్ళి ప్రభుత్వ పథకాలన్నీ వాలంటీర్ ద్వారా, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రతి గడపలో ఉన్న లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలు అందించే మొట్టమొదటి యంత్రాంగం సృష్టించిన సృష్టికర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఒక్కసారి గతాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఈశ్వర్ గారు. పెన్షన్ల విషయానికి వస్తే ఉదయం 5 గంటలకే తలుపు కొట్టి, ఆ తలుపు తట్టి ఇంటికెళ్ళి
లెక్క పెట్టి వాలంటీర్ ఆ డబ్బులు అందించే విధానం అన్నది భారతదేశంలో ముఖ్యంగా ముందుగా పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు సార్. సార్ ఒక అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, న్యాయ బ్రాహ్మణులు, ఆటో రిక్షాలు, ఇలా ప్రభుత్వ పథకాలు నేను చెప్పుకుంటే ఒక్కసారి 2014 నుంచి 19వ సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పెంత, 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పును ఒక్కసారి చేద్దాం సార్. చంద్రబాబు నాయుడు చేసిన అప్పు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పు చేసి ఆనాడు అమలు చేయలేని ప్రభుత్వ పథకాలన్నీ కూడా 19 నుంచి 24 వరకు అమలు చేసిన ధీరోదాత్తుడు, ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు సార్. సార్ పెన్షన్ గురించి వీళ్ళు ఎంతగా మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ రోజు పెన్షన్ ని సచివాలయ స్టాఫ్ ద్వారా గడప గడపకి పంచమన్నారట. నేను చాలా దగ్గరలో వెళ్ళి చూశాను సార్. అక్కడ ఏం జరుగుతుందంటే ఆఫీసుల దగ్గర, గుమ్మాల్లోను, చెట్ల కింద, రచ్చబండ్ల కింద ప్రజలు వెయిట్ చేస్తున్నారు సార్, ఎదురు చూస్తున్నారు సార్. ఎవరు మాకు తెచ్చిస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఇంక ఇస్తారా రారా లే. తర్వాత తెలుగుదేశం కార్యకర్త ఇంకో మాట కూడా చెప్తున్నాడంట, నీకు 7,000 రూపాయలు పెన్షన్ పాత బకాయిలు ఇచ్చేయాలి, మాకు 1000 రూపాయలు ఇవ్వాలని అందులో లంచం తీసుకుంటున్నారంట తెలుగుదేశం కార్యకర్తలు. అంటే మళ్ళీ జన్మభూమి కమిటీల తాలూకా పరిస్థితే ఈ రోజు పునరావృతమైంది సార్ రాష్ట్రంలో. వాలంటీర్ వ్యవస్థ చెప్తున్న పవన్ కళ్యాణ్ గారికి నేను ఒక్క మాట చెప్తున్నాను సార్. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు. ఒక్కసారి గత చరిత్రలో పెన్షన్లు అందించే విధానంలో, ఇప్పుడు అందిస్తున్న విధానంలో మీరే మార్పు చూడండి. నేను ఇంకోటి కూడా అంటున్నాను, ఈ రోజుకే అమ్మఒడి పడాలి, రైతు భరోసా పడాలి, చేయూత, జగనన్న విద్యా దీవెన పడాలి, వసతి దీవెన పడాలి, యూనిఫారాలు కుట్టుకూళ్లు 1,200 రూపాయలు పడాలి, మత్స్యకార భరోసా పడాలి, ప్రతి లబ్ధిదారుడి అకౌంట్ లో కూడా 35,000 రూపాయల వరకు ఈ రోజుకే పడాలి. కానీ లబ్ధిదారులందరూ కూడా రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. అయ్యో నా మనవడు, నా అన్న, నా కొడుకు జగనన్న లేడే, జగనన్న ఇలా ఓడిపోతాడని మేము అనుకోలేదు. ఏ దయ్యం ఈ రాష్ట్రాన్ని మింగింది, ఏ దౌర్భాగ్యమైన పరిస్థితుల వల్ల మేము ఇటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మళ్ళీ డీలర్ల దగ్గరికి మేము వెళ్ళాలంట, మళ్ళీ క్యూలో ఎత్తేస్తున్నారంట. మా పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎండనక వాననక మళ్ళీ మేము క్యూల్లో నిల్చోవాలా? మళ్ళీ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల? మా పరిస్థితి ఏంటని అగమ్య గోచరంగా ఉందని ప్రతి ఒక్క లబ్ధిదారుడు ఏడుస్తున్నాడు. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, రైతు భరోసా మే జూన్ నెలల కల్లా 7,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు వేసేవారు. సరే, వీళ్ళు 20,000 రూపాయలు అన్నారు. ఎప్పుడు వేస్తారు సార్? ఇంకా ఎన్ని నెలలు తీసుకుంటారు సార్? రైతు విత్తనాలు ఎలా వెయ్యాలి సార్? రైతు పంటకు పొలానికి ఎలా పోవాలి సార్? అమ్మఒడి 20,000 రూపాయలు ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు సార్. ఒక్కడే కాదు, అంతమందికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి ఎప్పుడు ఇస్తారు సార్? కాలేజీ ఫీజులు కట్టలేక, హాస్టల్ ఫీజులు కట్టలేక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకి నరకం చూస్తున్నారు సార్ కాలేజీల్లో పిల్లలు. వాళ్ళ ఆర్తనాదాలు ఎప్పుడు వింటారు సార్? మత్స్యకార భరోసా కోసం ఎదురు చూస్తున్న మత్స్యకారులకి ఎప్పుడు తీరుస్తారు సార్? సార్ పెన్షన్ గురించి మాట్లాడుతున్నారు. ఇల్లు అలకగానే పండుగ అవదు, ముందుంది ముస్తళ్ళ పండుగ. ఇంకా చాలా చేయాలి, ఇంకా స్కీమ్స్ అన్ని ఇవ్వాలి. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకి మీరు 1,500 ఇస్తామన్నారు సార్. అలాగే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు సార్. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సార్. 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు సార్ వృద్ధులకి, వికలాంగులకి. ఇంకా 15,000 రూపాయలు కూడా చేస్తామన్నారు సార్. ఇవన్నీ కూడా ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు? ఇవన్నీ అడుగుతుంటే శ్వేతపత్రాలు విడుదల చేసి రాష్ట్రంలో డబ్బు లేదని చెప్తారే, డబ్బులు లేదని చెప్పడానిక మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోవాలి? నేను ఎందుకంటే శ్వేతపత్రం విడుదల చేయకముందే వాళ్ళు బురద జల్లుతారు, మీరు కడుక్కునే పనిలో ఉంటారని ముందుగానే ఎక్కడెక్కడ ఎంతెంత మనకు వచ్చింది, మన దగ్గర ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి నిధులు అనేది ముందుగానే పెడుతున్నది అదే. చాలా మంది అంటారు, చాలా మంది కామెంట్ కూడా చేస్తున్నారు, ఏంటి అప్పుడే తొందర ఎందుకు, అప్పుడే మా పథకాలన్నీ ఇచ్చేయాలని. మరి రైతు పెట్టుబడి సాయం ముందే ఇవ్వకపోతే, మే జూన్లో ఇవ్వకపోతే అప్పులు పాలైపోవాలా రైతులు?
విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే కాలేజీల చుట్టూ సర్టిఫికేట్లు తిరుగుతూ నెక్స్ట్ కోర్సులో జాయిన్ అవ్వలేక వాళ్ళ జీవితాలు పాడు చేసుకోవాలా? ఇవన్నీ అడగకూడదు సార్ వాళ్ళని. రేపు మాపు మళ్ళీ శ్వేతపత్రం అని మీ పైన బురద జల్లుతారు. మీరు కడుక్కునే ప్రయత్నంలో లేదు ఎంత ఉంది అంతుంది అంటారు. కాబట్టి నేను ముందుగానే అందుకే చెప్తున్నా, ఖజానాలో ఎంత ఉంది, డెవల్యూషన్ ఫండ్స్ ఎంత వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత, ఓవరాల్గా మన దగ్గర ఎంత నిధులు ఉన్నాయి, మనం ఖర్చు పెట్టింది కేవలం ఏ పథకానికైనా ఖర్చు పెట్టామంటే కేవలం పెన్షన్లు మాత్రమే. ఇది ప్రజలకు వాస్తవం తెలియాలి. రేపు ఎలాగో మీ పైన బురద జల్లుతారు. సార్ ఈ పెన్షన్ల కోసం అప్పుకు పోయినారు సార్. అప్పుడే ఏం చేయబోతున్నారు సార్? ఈ రాష్ట్రాన్ని ఎలా అప్పులు పాలు ప్రతిదానికి శ్వేతపత్రం విడుదల, పోలవరం శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరం మేము చేయలేమని చెప్పారు. ప్రభుత్వ పథకాలన్నింటిపైన శ్వేతపత్రాలు విడుదల చేసి ఏ పని కూడా మేము చేయలేమని చెప్పడానికే ఎత్తుగడ సార్ ఇది. సార్ నాకు చాలా మంది ప్రజలు ఇప్పటికే అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మరి రారా, మళ్ళీ ఆయన ద్వారా మేము పథకాలు అందుకోలేమా, మళ్ళీ ఆ బాబు ముఖం చూడలేమా అంటున్నారు. ఏం చేస్తామమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ఆ విధానంగా అందాలంటే మా చేతుల్లో ఏమీ లేదు, అడిగే పరిస్థితి లేదు. అడిగితే కొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, జైల్లో పెడుతున్నారు, మా లాంటి వాళ్ళందరికీ టార్చర్ చేస్తున్నారు. ఎక్కడికి పోవాలి మేము అని ప్రజల గురించి అడిగితే, బాబు జగన్మోహన్ రెడ్డి గారిని మేము కలవాలనుకుంటున్నామని. ఇంకా నెల రోజులు కాలేదు సార్, అప్పుడే బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారు, ఆయనకు మేము కలుసుకోవాలి, మళ్ళీ ఆ పూర్వస్థితి మాకు రావాలని పాపం అమాయకంగా అడుగుతుంటే చాలేస్తుంది సార్. జనాన్ని చూసి, పేద ప్రజలను చూస్తే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు. నేను స్పష్టంగా అడుగుతున్నాను, మీకు శ్వేతపత్రాలు విడుదల చేయమని ఎవరు చెప్పారు? మీకు శ్వేతపత్రాలు విడుదల చేయమని ప్రజలు కోరలేదు. మీరు ప్రభుత్వ పథకాలు 1కి 5 రకాలుగా ఇస్తామని చెప్పారు. ప్రతి బిడ్డకి అమ్మఒడి ఇస్తామన్నారు. ఎప్పుడు ఇస్తారు? మీకు ఎవరైనా అన్నా క్యాంటీన్ల గురించి అడిగారా? అది మరి దాని గురించి రైట్. ఎవరో నాకు ఒక మెసేజ్ కూడా పెట్టారు సార్. అనుకుంటున్నారో మీరు సమాధానం చెప్పాలి. రేపు కౌన్సిల్ లో కూడా నేను ప్రశ్నిస్తాను. ఒక ఎమ్మెల్సీగా కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా లేదా? ప్రజల్ని మోసం చేయడానికే గద్దెనెక్కారా? మరి పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు న్యాయం చేస్తామంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారని నేను ఎదురు చూస్తున్నాను. ప్రశ్నించాలి, వారు అడగాలి. రైట్. ఈ పథకాలు అంటే నేను షెడ్యూల్ ప్రకారం నడవాల్సినటువంటి పథకాల గురించే మాట్లాడా. ఒక తల్లికి వందనం అంటే అమ్మఒడి కింద అది ఇవ్వాలి, పెట్టుబడి సాయం ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న విద్యా దీవెన, తర్వాత వసతి దీవెన, ఇవి షెడ్యూల్ ప్రకారం నడవాలి. జూన్ నెలల్లో అయిపోవాలి. వీటి గురించి నేను మాట్లాడుతుంటే నాకు మెసేజ్లు పెడుతున్నారు, నీకెందుకు రా కుక్క, మేము ఇవ్వము, ఏ పథకాన్ని అమలు చేయము, అందరినీ మోసం చేస్తాం. ఒక అతను పెట్టాడు, అందరినీ మోసం చేస్తాం, మహిళలకి 3 సిలిండర్లు ఇవ్వము, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వము, 3000 రూపాయలు నిరుద్యోగ భృతి, నీకెందుకు రా కుక్క, నువ్వెందుకు అడుగుతావు, మేము అమరావతి ఒకటే డెవలప్ చేసుకుంటాం అని అంటే నేను ఒక రిప్లై పెట్టాను సార్. ఇదే మాట మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి, మీరు చాలా దగ్గర వ్యక్తిగా ఉన్నారని పెట్టా రిప్లై. ఈశ్వర్ గారు ఇలా పద్ధతి పెట్టుకున్నారు సార్. అడిగే వారిని కేసులు పెట్టడం, జైళ్ళకి పంపించడం. ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, రోజుకు నాకు ఒక 100 ఫోన్లు వస్తున్నాయి సార్. అరే నువ్వు ఎక్కడున్నావు, నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ అంతు చూస్తాం, నిన్ను దాడి చేస్తాం, నీ కారు తగలబెడతాం, అలాగే నువ్వెక్కడుంటావో తెలుసుకొని 5 రోజుల్లో వచ్చి నిన్ను చంపేస్తామని నాకు మెసేజ్లు, ఫోన్లు సార్. అంటే సార్ అడిగే వారిని చంపేస్తారా? ప్రశ్నించే వాడిని మా భూమి మీద లేకుండా చేస్తారా? అంటే అడిగే హక్కుని మాకు లేదా? మా గొంతు నొక్కేస్తారా? అంటే మీరు చంపేస్తారని మేము భయపడతాం అనుకుంటున్నారా? భయపడి మేము ఎక్కడో దాక్కుంటాం అనుకుంటున్నారా? ప్రజా గొంతు మాట్లాడడం అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు, వి విల్ స్టాండ్ ఫర్ ద వాయిస్లెస్ పీపుల్, ఫర్ దేర్ వాయిస్ అని. తప్పకుండా వైసీపీ కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతాం, జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తాం. ఎందుకు మీరు చంపాలనుకుంటే మా ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా మేము సిద్ధంగానే ఉన్నాం తప్ప అదిరేది లేదు, బెదిరేది లేదు. మీ తాలూకా ఊకదంపుడు ప్రచారాలకి, ఊకదంపుడు బెదిరింపులకి, ఉడతాపులకి మేము భయపడే ప్రసక్తి లేదని నేను స్పష్టంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. మీకు కూడా చాలా మంది విమర్శిస్తున్నారని నాకు తెలుసు, చాలా దుర్భాషలు ఆడుతున్నారని తెలుసు సార్. మనం ప్రజల పక్షాన పోరాడుతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు ఎవరో ఊర కుక్కలు మనకు విమర్శిస్తే భయపడాల్సిన అవసరం లేదు సార్. గట్టిగా ఉందాం,
ప్రశ్నిద్దాం. మనం జగనన్న తాలూకా ఆశయాల కోసం మేము పనిచేస్తాం సార్. మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలని కోరుతున్న ప్రజలకి వచ్చేటట్టు చేస్తాం సార్. చేసే వరకు మా ప్రతిపక్ష పాత్ర ప్రజల పక్షాన మేము ఉండి పోరాడతాం సార్. రైట్. రామ్నాథ్ గారు, 2019లో చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి ఖజానాలో ఉన్నవి కేవలం 100 కోట్లు. కేవలం 100 కోట్లు సార్. ఆ రోజు వాళ్లే రాసుకున్నారు. ఇది ఈనాడు దినపత్రికలోని రాశారు. ఇక ఉద్యోగులకి జీతభత్యాలు, మీరంటున్నటువంటి పెన్షన్ల పెంపు, ఇవన్నీ మీ వల్ల సాధ్యం కాదు. దాదాపు 5,000 కోట్లు ఇమీడియట్గా మీరు అప్పు చేస్తేనే బతికి బట్టగడతారు అన్నారు. కానీ ఎక్కడ ఏ ఆటంకము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా 5 ఏళ్ల పాటు నడిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేసి ఇది సంపద సృష్టి, అందుకే సమర్థుడు అనేది చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకున్న విజన్ ఎవరికి లేదని పొగుడుతున్నారు. ఏం చేశారు? 12వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అదొక 18 రోజులు అనుకోండి, ఇదొక 2 రోజులు, 20 రోజుల్లో ఏం చేశారు? ఏం సంపద సృష్టించారు చంద్రబాబు నాయుడు గారు? అలాగే ఈ పెట్టుబడికి సంబంధించి, రైతుల పెట్టుబడికి సంబంధించి కానీ, లేకపోతే తల్లికి వందనం కింద రావాల్సింది కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంటు, అలాగే విద్యా దీవెన, వసతి దీవెన, వీటికి సంబంధించి ఏం చెప్తారు సార్ రామ్నాథ్ గారు? నిన్న పింఛన్ల పంపిణీ సందర్భంగా ఈశ్వర్ గారు నేను స్వయంగా చూశాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కండువాలు వేసుకొని మరీ వచ్చారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పింఛన్లు తీసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. చూడండి, అప్పుడే వీళ్ళు టీడీపీ కార్యకర్తలు వచ్చారు, జగన్ ఉండేవాడు, ఆయన హయాంలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా రాలేదు, వీళ్ళు అప్పుడే వచ్చేసారు అంటూ ఒక రకమైన ప్యానిక్ నిన్నంతా ఫేస్ చేశారు. మీరు ఏ గ్రామంలోనే అడగండి, పింఛన్ చేతికి వచ్చే వరకు మన పింఛన్ ఉంటుందా పోతుందా అన్న ప్యానిక్ తోనే బతికారు. జగన్మోహన్ రెడ్డి 2019లో సీఎం అయినప్పుడు ఎవరిలో కూడా ఈ ప్యానిక్ కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి మన పింఛన్ తీసేస్తాడు, మన కొట్టగొడతారు అన్న ఎక్కడా కనిపించలేదు. కానీ ఈ రోజు ఆ వాతావరణం కనిపించిందంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు అపనమ్మకం. నిన్నంతా పింఛన్ల పంపిణీ ఎలా జరిగింది అంటే అండి ఈశ్వర్ గారు, ఒక్క ప్లేట్ లో అన్నం పెట్టి ఆ వెనకలే కర్ర పట్టుకొని కూర్చొని తినండి రా, ఎలా తింటాం మేము చూస్తాం అన్నట్టుగా నిన్న వ్యవహారం అంతా నడిచింది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేయబోతున్నారు అన్న దానికి నిన్న పెనుమాకలోనే ఒక విషయం చెప్పారు. ఫ్లోలో ఏదైనా ఒక ప్రభుత్వం పథకం ప్రకటిస్తే 4-5-6 నెలల తర్వాత ప్రజల దగ్గరకు వస్తుంది, అలా కాకుండా మేము ఫస్ట్ నెలలోనే పింఛన్ ఇచ్చామని చెప్పారు. నిజానికి ఈ పింఛన్ల పంపిణీ అనేది ఆన్ గోయింగ్ స్కీమ్. అలా కాకుండా ఇది కూడా మరో రకమైన స్కీమ్ అయి ఉంటే ఈ రోజు ఇచ్చేవాళ్ళు కాదు. ఆగండి, వయసులో పెద్దవాళ్ళు మీకు ఓర్పు ఉండాలి అని చెప్పి ఉండేవాళ్ళు. దాంతో పాటు ఓ 3 రోజులు వెనక్కి వెళ్తే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కొనికపూడి శ్రీనివాస్ ఒక డిబేట్ లో చెప్తున్నారు, సూపర్ 6 ని ఎలా అమలు చేస్తారు అని ఎదురు చూస్తున్న వాళ్ళంట తొలుత సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా ఒక హేతుబద్ధమైన చర్చ జరగాలని కోరుకోవాలి అన్నారు. నెల రోజుల క్రితం ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో నెల కూడా తిరగకముందే వీటిపైన హేతుబద్ధమైన చర్చ జరగాలి అని ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు చెప్తూ ఉన్నారంటే దీని ఉద్దేశం ఏంటి అంటే, మేము ఈ పథకాలను అమలు చేసే ఉద్దేశంతో లేము, కాబట్టి మీరంతా దేశవ్యాప్తంగా దీని మీద హేతుబద్ధమైన చర్చ పేరుతో మాకు సపోర్ట్ గా రండి, ఈ పథకాలు అవసరం లేదని చెప్పండి అన్నది ఒక ఫేజ్. నెక్స్ట్ ఫేజ్ లో ఇంకా తర్వాత ఫేజ్ లో అసలు ఈ పథకాలన్నీ ఎత్తివేయాలనే తెలుగుదేశం పార్టీని ఈ ప్రజలు గెలిపించారు, ప్రభుత్వానికి రాజకీయ పార్టీలకు అర్థం కావడం లేదు, ఈ పథకాలు ఎత్తివేయాలండి అని కూడా అంటారు. సూపర్ 6 ప్రభావం లేకుండానే తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోనికి వచ్చింది అని కూడా చెప్తారు. ఇవన్నీ మనం చూస్తూ ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటి? నాకు తెలిసి నేను గమనించింది ఏంటంటే ఆయన మొత్తం అనుభవంలో ఒక విషయాన్ని గమనించినట్టున్నారండి. 2019లో ఓటమి తర్వాత ఒక నిర్ధారణ కూడా వచ్చారు అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీని ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక దఫా మించి 2వ దఫా గెలవనివ్వరు. కాబట్టి ఒక లాటరీ లాగా మనం ఎప్పుడైతే ఓడిపోతామో ఆ 5 ఏళ్లలో విపరీతమైన హామీలు ఇచ్చి మళ్ళా అధికారంలోకి వద్దాం. దానికి తోడు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మనం మోసగాళ్ళంగా మిగిలిపోతామే అన్న భయం కూడా తెలుగుదేశం పార్టీలో లేదు. ఈ గెలుపు తర్వాత అస్సలు లేకుండా పోయింది. ఎందుకంటే 2014లో అనేక హామీలు ఇచ్చి వాటన్నింటిని అమలు చేయకుండా ఎగరగొడితే 2019లో ఓడించారు. కానీ 5 ఏళ్ళు తిరిగేసరికి మళ్ళీ గెలిపించారు కదా. అంటే ఒకసారి గెలిపిస్తారు, ఒకసారి ఓడిస్తారు. 5 ఏళ్ళు పవర్ లో ఉందాం, మనకు కావాల్సింది చేసుకుందాం. మళ్ళీ 5 ఏళ్ళు గ్యాప్ ఇస్తే మనం చేసిన మోసాన్ని మర్చిపోయి ప్రజలు మనకే ఓట్లు వేస్తారు అన్న ఆలోచన ధోరణితో ఇంకొక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారికి వచ్చుండొచ్చేమో నాకు అనిపిస్తుంది సార్, మీరే చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు పేరుతో ఏ హామీలు ఇచ్చారో వాటిని 99% అమలు చేశారు. 99% ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా అందరికీ ఆ హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సంక్షేమ పథకాలకి రాష్ట్రాన్ని ఒక కేర్ ఆఫ్గా మార్చి చేశారు. అయినా ఆయన గెలవలేదు కదా. అంటే అమలు చేసిన వ్యక్తే గెలవకపోతే ఇంక మనం అమలు చేస్తే ఏంటి, అమలు చేయకపోతే ఏంటి? ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి మైండ్లోకి ఎక్కే అవకాశం ఉంది. ఉంటుందండి. ఎందుకంటే 5 ఏళ్ళు పవర్ అయితే ఎక్కడ పోదు, 5 ఏళ్ళు మన చేతిలోనే ఉంటుంది.
మన చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత అంటే ఎలాగో రెండోసారి గెలిపించే పరిస్థితి లేదు అన్న ఒక నిర్ధారణకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారేమో అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. అసలు తెలుగుదేశం పార్టీ ఈ సంక్షేమ పథకాల పట్ల ఎలా వైఖరితో ఉంటుందంటే 2016లో జనవరిలో అనుకుంటా ప్రకాశం జిల్లాలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఈ సంక్షేమ పథకాల వల్ల పేదలకు లబ్ధి ఉండదు, మీరు శాశ్వతంగా అన్యాయం అయిపోతారు సంక్షేమ పథకాల వల్ల అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో. ఆ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికే మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. అంటే తెలుగుదేశం పార్టీ ఐడియాలజీ, ఆలోచన విధానం అంతా వీటికి వ్యతిరేకంగానే ఉంది. వీళ్ళంతా మొత్తం మీద ఇంత హామీలు ఇచ్చి పవర్ లేక్ ఎందుకు వచ్చారు అంటే ఎడుతిరిగి మళ్ళీ ఒక ప్రాజెక్ట్, ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకోవాలి 5 ఏళ్లలో అంతే అన్న ఒక ఇదితో ఉన్నారా, అంతకుమించి ఏమీ లేదా అన్నదైతే కలుగుతుంది. ప్రజల్లో అయితే నిన్న మాత్రం తప్పనిసరిగా ఒక తేడా కనిపెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత రాజకీయ జోక్యం ఎలా ఉంది అన్న దానిపైన నిన్ననే ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేశారండి. 2019లో శర్మ గారు 2019లో 100 కోట్లు మాత్రమే ఉంది ఖజానాలో, అప్పులతో నెట్టుకొస్తున్నామని యనమల రామకృష్ణుడు గారు ఆయన చెప్పిన మాటను కూడా నేను చూపిస్తున్నా. అప్పులతో నెట్టుకొస్తున్నామని వారు చెప్పింది. ఈ పరిస్థితిలో ఉండి 5,000 కోట్లు ఇమీడియట్గా అప్పు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేరు, పింఛన్లు ఇవ్వలేరు, సామాజిక పింఛన్లకు 1,200 కోట్లు అవసరం అవుతుందని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. మీ వల్ల ఏం కాదు, అప్పులన్నీ మేమేం చేసాం, మీరేం జైలుసుకోలేరని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతులు కాబట్టి చక్కగా నడుపుకుంటూ వచ్చారు ఈ రోజు వరకు. కానీ ఇప్పుడు ఏం చేశారని చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థులంట, ఆర్థిక వ్యవస్థని 20 రోజుల్లోనే సరిదిద్దేశారంట. దాన్ని గాడిలో పెట్టడం వల్లే ఈ రోజు పింఛన్లు వచ్చాయంట అందరికీ. ఈశ్వర్ గారు 4వ తారీఖు రిజల్ట్స్ వస్తే 5వ తారీఖు ఏమో చీఫ్ సెక్రటరీ గారిని దింపించి వారికి ఇష్టం వచ్చిన చీఫ్ సెక్రటరీ గారిని పెట్టుకున్నారు. అంటే ఈ రోజు 3వ తారీఖు అంటే 29 రోజులు 28 రోజుల పాటు వారి పాలనే వారి ఆహాయంలో వారు చెప్పినట్టుగానే జరుగుతుంది. ఇంకొకటి జగన్ గారికి 23వ తారీఖున రిజల్ట్స్ వస్తే 29వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి అప్పటికి వారికి వారం రోజులే ఉంది. వీరికి ఇప్పుడు 29 రోజులు ఫుల్ ఉంది, నెలంతా ఉంది. అంతేకాకుండా వీరు 100 కోట్లే మిగిల్చారు. జగన్ గారు మీరు అన్నట్టుగా 5,000 కోట్లు మిగిల్చారు, చాలా పథకాలకి డబ్బులు ఇచ్చారు, చేశారు. అంతేకాకుండా కేంద్రము 6,000 చొప్పున రైతు భరోసా కింద 5,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చినాయి. మళ్ళీ 10వ తారీఖు రావాల్సిన డబ్బులు వచ్చినాయి. మీరు ఇందాక నుంచి కేంద్రం ఇచ్చిన రైతు భరోసా డబ్బులు మీరు ఎక్కడ ప్రస్తావన చేయట్లేదు. అందుకనే రైతు భరోసా డబ్బులు కూడా నేను ప్రస్తావన చేస్తున్నాను. అంటే వీరికి ఫుల్ గా 28 రోజులు 29 రోజులు అధికారం వచ్చిన తర్వాత కూడా వీరు 2,000 కోట్లు అప్పు చేసి 5,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు, చేస్తూ ఈ పెన్షన్లు పంచడం ఏదో గొప్పగా భావిస్తున్నారు. జగన్ గారు విత్ ఇన్ వీక్ డేస్ అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క రోజే వారికి మిగిలింది, అయినా సరే అన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వచ్చారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే 40,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు బకాయిలు మిగిల్చారండి. ఆరోగ్యశ్రీ కింద కానీ, విద్యా ఫీజు రియంబర్స్మెంట్స్ కానీ, విద్యుత్ బకాయిలు కానీ 40,000 కోట్లు మిగిల్చిల్లారు. జగన్ గారు ఇప్పుడు అట్లా ఎక్కడా కూడా అంత బకాయిలు ఏమి మిగిల్చలేదు, చేయలేదండి. 9 నెలలు తిరగక ముందే కరోనా వచ్చి 2020 మార్చిలో 2 ఏళ్ల పాటు ఆర్థికంగా రాష్ట్రము, దేశము, ప్రపంచము స్తంభించిపోయినాయి. అయినా సరే వీళ్ళలాగా అప్పులకి పరిగెత్తించలేదు, చేయలేదు. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పెన్షన్లు కానీ, పింఛన్లు కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని ఇచ్చుకుంటూ వచ్చారు. ఎక్కడన్నా 10 రోజులు జీతాలు లేట్ అయినాయే తప్ప ఎక్కడా కూడా ఎవరికి జీతాలకు కూడా ఇబ్బంది కలగలేదు. మీరు ముఖ్యంగా గమనించాలంటే 9 నెలల్లోనే 2 ఏళ్ల పాటు ఆర్థికంగా వెనకబడిపోయి మళ్ళీ ఉచితంగా కరోనా వైద్యం కూడా అందరికి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా సరే దేశంలో ఎక్కడ లేని విధంగా జగన్ గారు కరోనా వైద్యం కూడా ఇప్పించారు. అంటే వారికి మనం ఒకవేళ పోల్చుకుని చూస్తే 9 నెలల 2-3 ఏళ్లలో 9 నెలలే వీరు పరిపాలన జరిగిన తర్వాత అంతా కూడా స్తంభించిపోయింది. ఆఖరి పెట్రోల్ మీద ఆదాయం లేదు, మద్యం మీద ఆదాయం లేదు, ఎక్కడ ఆదాయం లేదు. ఆ కరోనా టైంలో అంతా స్తంభించిపోయినా చేసిన జగన్ గారు గొప్పవారంటారా? ఒక రోజులో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 28 రోజులు అధికారం పెట్టుకొని 2,000 కోట్లు అప్పు చేసి ఖజానాలో 19,000 కోట్లు ఉన్నాయి. 3 నెలలుగా ఎటువంటి స్కీమ్లు అమలుపరచకుండా చేయకుండా ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, జూన్ నెలలో ఇవ్వకపోతే జూలై నెలలకి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. అటు పంట పోతుంది, ఇటు సర్టిఫికెట్ లేక ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు కానివ్వండి, ఇతర హైయర్ ఎడ్యుకేషన్ కి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళు ఎవరికి సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజీలో వీళ్ళు పడే ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చుట్టుకుంటుందండి. మీరు ఇంకోటి విషయం గమనిస్తే గతంలో జగన్ గారు విద్యార్థులకి 12,000 కోట్లు, చంద్రబాబు నాయుడు గారు 12,000 కోట్లు ఇస్తే 5 ఏళ్లలో జగన్ గారు 19,000 కోట్ల రూపాయలు ఇచ్చారండి. ఇంకా ఈ రోజు కొన్ని ఛానల్స్ లో మొత్తం జీతాలు పడిపోయినాయి, జీతాలు ఎవరికి ఆపలేదు అని చెప్పేసి ఒకటే ప్రొపగాండా చేస్తున్నారు.
ఇప్పటికీ కూడా ఎయిడెడ్ టీచర్లకు కానివ్వండి, లేకపోతే టీచర్లకు కానివ్వండి, రిటైర్డ్ పెన్షనర్లకు కానివ్వండి, వీళ్ళెవరికి కూడా జీతాలు పడలేదు. వాళ్ళు నిన్ననే చెప్పేశారు అందరికీ వచ్చేసింది అనేసి. నిన్న ఎల్లో మీడియాలో మొత్తం పెట్టేశారు కదా సార్, అందరికి ఇచ్చేసినట్టే, పెన్షన్లు ఇచ్చేశారు, జీతాలు ఇచ్చేశారు అని పెట్టేశారు. అప్పుడే టీచర్లకు ఇవ్వలేదు, ఎయిడెడ్ టీచర్లకు ఇవ్వలేదు, రిటైర్డ్ పెన్షనర్లకు ఇవ్వలేదు. ఓన్లీ సెక్రటేరియట్ స్టాఫ్ వరకు ఇచ్చారండి, చేశారు. కొంతమంది పోలీసులకు ఇచ్చారే తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి ఈ 1 గంట క్రితం వరకు కూడా పడలేదండి జీతాలు. వాళ్ళు పడ్డాయి అని చెప్పేసి ఓపెన్ గా మినిస్టర్లు బయటకు వచ్చి చెప్పమనండి. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, మీడియా ఎల్లో మీడియా మాత్రం మాట్లాడింది. మీరు అన్నట్టుగా ఎవరు మినిస్టర్లు ఎవరు మాట్లాడలేదు. మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి. జగన్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు మిగిల్చి వెళ్ళినా ఏ పత్రికల్లో కానీ ఎక్కడా కానీ ఏడుస్తూ 100 కోట్లే ఉన్నాయి ఖజానాలో అని ఎక్కడ బయటకు వచ్చి చెప్పింది లేదు, ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కానీ ఏ మీటింగ్ వెళ్ళినా పొద్దు నుంచి సాయంత్రం దాకా రాష్ట్రంలో 1 రూపాయి మిగిల్చలేదు, చేయలేదు, సర్వనాశనం చేశారు అని చెప్పి లేనిపోని ప్రోపగాండా అంతా చేస్తున్నారు. ఈయన 100 కోట్లు మిగిల్చి వెళ్ళారు. జగన్ గారు 5,000 కోట్లు ఇచ్చారు, చాలా స్కీమ్లు ఇచ్చారు, చేశారు. ఈయన పెట్టి 40,000 కోట్ల బకాయిలు కూడా తీర్చారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా జగన్ గారు ఏ రోజు బయటకు వచ్చి 7 కోట్ల మాటలు ఎక్కడా మాట్లాడలేదు, ఒక్క మాట కూడా బయట అనలేదు గతంలో. అవును, చంద్రబాబు నాయుడు గారు 2019లో 1778 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోయారు. 1800 కోట్లు దాదాపు, అది కూడా జగన్ సర్కారే తీర్చింది. 1800 కోట్లు దాదాపు ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిపోయారు. అప్పుడు వాళ్ళ పత్రికలే 100 కోట్లు ఉన్నాయని చెప్పారే తప్ప అఫీషియల్ గా జగన్ గారు ఎప్పుడు అట్లా విమర్శించలేదు 100 కోట్లు ఉన్నాయని. వీళ్ళు 5,000 కోట్లు ఇచ్చినా సరే వీళ్ళు మళ్ళీ జగన్ గారిని అంటము అట్లా కరెక్ట్ కాదని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. రైట్ శ్రీనివాస గారు, ఉన్న సమయం తక్కువ ఉంది, ఒక విషయం చెప్పండి సార్. ఇది ప్రభుత్వం పింఛన్లు ఇవ్వాల్సింది ప్రభుత్వం, దీన్ని ఏదో ఒక పార్టీ కార్యక్రమంగా మార్చుకొని టీడీపీ జనసేన పోటీపడి, మరి ఇద్దరు పోటీపడమే, ఆ కార్యకర్తలు ఈ కార్యకర్తలు, మా మంత్రుల కుటుంబ సభ్యులు, లేకపోతే నాయకుల భార్యలు అందరూ రంగంలోకి దిగేశారు. మేము ఇచ్చేస్తున్నాం పెన్షన్లు, మా చేత్తో ఇస్తామని. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా? అసలు వాలంటీర్లు అనే వాళ్ళు 10,000 ఇస్తానన్నారు, వాళ్ళు ఏమైపోయారో, ఎక్కడికి పోయారో ఇప్పటి వరకు తెలియదు. ఆ వ్యవస్థ ఉందా లేదా? సార్, ఇప్పుడు మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గాని, మా కార్యకర్తలు గాని, ఎవ్వరు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేము ఎవ్వరం కూడా ప్రభుత్వ పథకాల పంపిణీలో మా హస్తం లేదు. అవును, మేము ఎక్కడ కనపడలేదు. డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రభుత్వ పథకాలన్నీ బడుగు బలహీన వర్గాలకి, లబ్ధిదారులకు వెళ్ళినాయి. అవును, మరి జన్మభూమి కమిటీలు సడన్ గా ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా ప్రతి ఇంట్లో దూరం నేను ఇస్తున్నాను అంటున్నాడు. మీకు అదే చెప్తున్నాను సార్, 7,000 రూపాయలు మా ప్రభుత్వం పెన్షన్ అన్నది ఇప్పుడు మీకు 3 నెలల బకాయిలతో కలిపి 7,000 రూపాయలు ఇస్తున్నాం. అందులో నాకు 1,000 రూపాయలు ఇవ్వు, నాకు 500 ఇవ్వు. ఆల్రెడీ కమిషన్స్ కోసం రేట్లు ఎక్కేటటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఈ రోజు చేయడానికి ఆల్రెడీ వ్యవస్థలు ప్రారంభమైపోయినాయి. పెన్షన్లతో ప్రారంభమైంది. నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఈ రాష్ట్రంలో 1,65,00,000 గృహాలుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 12,65,00,000 మందికి ప్రభుత్వ పథకాలు అందించిన వైనంలో ఏ లబ్ధిదారుడైనా ఎక్కడైనా 1 రూపాయి లంచం అడిగాడా? లంచం ఇచ్చాడా? ఎక్కడైనా ఒక వైసీపీ కార్యకర్త లంచం తీసుకున్నాడా? ఎక్కడైనా ఇలాంటి అరాచకాలు జరిగాయా? పెన్షన్లని శుభమాని ప్రారంభించి మొదటి రోజే లంచాలు, మొదటి రోజే దోపిడీలు, మొదటి రోజే ఏం చేశారంటే గ్రామాల్లో నువ్వు వైసీపీకి చెందినవాడు కాబట్టి, నువ్వు మా పార్టీకి ఓటేయలేదు కాబట్టి నీ పెన్షన్ ఇవ్వం, నీ పెన్షన్ కట్ అని ప్రతి గ్రామంలో కూడా 100కి 60 పెన్షన్లు ఉంటే 60లో 20-25 పెన్షన్లు నిలుపుదల చేశారు సార్. ఇవ్వలేదు ఈ రోజు. ఆ డేటా మొత్తం తీసుకోవాలి సార్. మీరు ఎక్కడెక్కడ ఆగిపోయింది, మీరు ఎందుకంటే కులం చూడడం, మతం చూడడం, ప్రాంతీయ చూడడం, లేకపోతే పార్టీ చూడడం, ఇలా చెప్తూ అందరికి ఇచ్చారు. ఎక్కడెక్కడ అనేది ఒక డేటాతో రావాలి సార్. మేము ఎప్పుడైనా అలా ఆలోచించామా సార్? ఏ పార్టీకి ఓటేసినా కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, ప్రాంతం చూడమని ప్రభుత్వ పథకాలు ఇచ్చాం. ఇదేంటి సార్ దౌర్భాగ్యం? సార్ నేను ఒక్కటే స్పష్టంగా అడుగుతున్నాను, విద్యార్థులందరూ రోడ్డున పడ్డారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అంటే ఐటీఐ స్టూడెంట్స్, పాలిటెక్నికల్ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కి ఇవ్వాల్సినటువంటి వసతి దీవెన ఎప్పుడు ఇస్తారు? రైతు భరోసా కింద ఇస్తామన్న మీ 20,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఈశ్వర్ గారు, మీ ద్వారా సూటిగా ఈ ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను, మత్స్యకార భరోసా ఎప్పుడు ఇస్తారు?
మీరు ఇవి స్పష్టంగా తేల్చాలి. చూద్దాం. పెన్షన్ల గురించి అప్పుకెళ్లిన మీరు ఇచ్చిన వివిధ రకాలైన వాగ్దానాల్లో ఇప్పటికే ఇవ్వాల్సిన వాగ్దానాల్ని ఎప్పుడు ఇస్తారు? రైతులు విత్తనాలు ఎలా వేసుకోవాలి? ఓవరాల్గా మనకు దువ్వాడ శ్రీనివాస్ గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే చంద్రబాబు నాయుడు గారు రేపు ఆర్థిక పరిస్థితి పైన కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏ పథకం అమలు చేయలేకపోతున్నందుకు ఈ వైసీపీ సర్కారు జగన్ విధానాలే కారణమని చెప్పినా చెప్పొచ్చు అన్నట్టుగా వారి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది.